ఫ్రెండ్స్, హాయ్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ సంక్రాంతి టు ఆల్. అండ్ నాకు కొత్త బట్టలు కూడా నేను కొనుక్కున్నాను. ఓకే, నెక్స్ట్ మన ఛానల్ని ఎంతగా సపోర్ట్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియోను కూడా మీ మోటివేషన్స్తో ఈ వీడియో కూడా బాగా ఉండేటట్లు చూడండి. ఓకే, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, వీడియోలోకి పదాం. ఓకే, ఈ వీడియోలో ఇప్పుడు మనము నేర్చుకునేది మన సంక్రాంతికి ముఖ్యంగా కావాల్సినది కైట్ ఎగరేసేది. అది మన సాంప్రదాయం, అదొక మన సాంప్రదాయం. ఆ కైట్ని ఎలా ఎగరేయాలో, ఎలా కట్టాల దారం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఓకేనా? ఫస్ట్ కైట్ ఉంటుంది కదా, ఈ కైట్కి అనేది ఈ ఎడ్జెస్ తోకలు అనేటివి చాలా ముఖ్యము. తోకలు ఫస్ట్ ఇలా చేసుకుందాము. ఒక న్యూస్ పేపర్ తీసుకొని న్యూస్ పేపర్ని ఒక చిన్న ఇంత 2 పీసెస్ కట్ చేసుకోండి. సిజర్తో మీ వేళ్ళని అసలు ఉపయోగించకండి. ఓకేనా? అలా ఇలా ఈ 2 సైడ్స్ చేసేసుకున్నాను చిన్నటివి. అలానే పెద్దది కింద ఒక పెద్ద తోక వేయాల. చాలా మంది పిల్లలు వేస్తూ ఉంటారు. ఎంత పెద్ద తోక వేస్తే అంతంత హైట్ పోతుందని. ఓకేనా? దానికి కూడా న్యూస్ పేపర్ తీసుకొని పెద్దది ప్లాస్టర్తో అతికించేయండి. ఓకేనా? ఆ తర్వాత ఇలా కింద పెద్ద టోక కట్టేసినాను. నెక్స్ట్ ఇంకా దారమే. దారము ఫస్ట్ దారానికి ఈడొకటి బొక్క పెట్టుకోవాలా. బొక్క అంటే యాదవ్ దాంట్లో కూర్చోదు కాదు, కరెక్ట్గా ఊదిగడ్డ తీసుకొని కాల్చి దాంతో చేయండి. లేదా బొక్క పడి అది సరిగ్గా ఎగరదు. అందుకే ఊదిగడ్డతోనే బొక్క పెట్టండి గాలిపటానికి ఎప్పుడైనా. అలాగే పెద్ద దారం తీసుకోండి. పెద్ద దారం తీసుకొని కట్టేయండి. ఇక్కడ కట్టేసినాక ఈ పక్క ఉంటుంది కదా, ఇక్కడ బొక్క పెట్టుకొని ఉంటారు కదా, ఇక్కడ పైన ఇక్కడ బయట నుంచి లోపలికి దారం పోనీయాల. ఇలా పోనిచ్చినాక ఇంకో బొక్క ఉంటుంది కదా కింద, ఆ బొక్కలో నుంచి దారం తీసుకుంటే వాళ్ళు ఇలా ఈక్వల్గా తీసుకున్నాక అంతా మన చెయ్యి అంటే తీసుకొని మనం బొక్కలు పెట్టిన చాట పెట్టి మళ్ళీ ఈ థంబ్ ఫింగర్ అనేది ఒక చోటు ఉంటుంది కదా, ఆ చోటలో ఈ స్టిక్ ఈ పక్కన బొక్కలు పెట్టాల. మళ్ళీ దానిలో ఇవి కలపాల. ఓకే, ఇలా కట్టినాక
దారం ఉంటుంది కదా, దారం ఇలా కొలుచుకోవాలా. ఆ తర్వాత ఇక్కడ ప్లాస్టర్ వేసి తింటారు కదా, ఇక్కడ వాళ్ళు బ్లాక్ కలర్తో కానీ ఏదన్నా దాంతో కానీ ఇలా ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది దారం. దాన్ని తీసుకొని దాని మొత్తాన్ని అంతా ప్లాస్టర్ దగ్గరికి తీసుకొని రావాలి. ఇంతుండి మళ్ళీ ఈ పక్క ప్లాస్టర్ దగ్గరికి తీసుకుపోవాలి. ఈ ఎండ్ ప్లాస్టర్ ఎండ్. ఆ తర్వాత ఇలా కొలిస్తే గాలి లేని చోటే ఇలా పెట్టుటే ఇలా స్ట్రైట్గా నిలబడతాను చూడండి. ఇలా స్ట్రైట్గా కొన్నిసార్లు ఇలా వంగిపోతూ ఉంటాయి. అలా వంగిపోతే ఇది కైట్ అనేది బాగా ఎగరదు. ఇప్పుడు చూడండి స్ట్రైట్గా ఉండి ఇప్పుడు చూడండి వంగిపోయింది. ఎందుకంటే నేను దారం వదిలినా కాబట్టి. కరెక్ట్గా ఈ ప్లాస్టర్ ఎండ్ పెట్టుటే ఈ పక్క మీరు ఈ ప్లాస్టర్ ఎండ్ అనేది ఇలా స్ట్రైట్గా నిలబడుతుంది. అప్పుడు ఆడ మీరు గంటేనే ఆడ ఆధారంతోనే మళ్ళీ ఇంకా దారపుచండి దారం ఉంటుంది కదా, అది తీసుకొని దీన్ని కట్టేయండి అంతే. ఇంకా మన ఈ దారం కట్టేది అయిపోయినట్టు. ఓకే, ఇది కట్టేసే లోపల సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దారం కట్టేసేది అయిపోయింది. ఇంకా ఎగరేసేది. గాలి ఇప్పుడే వస్తాను, ఎగరేస్తున్నా. కొంచెంసేపు ఉన్నాను అంటే సెట్ చేసుకుంటున్నా. ఓకే, కానీ వీడియోలో నేను గాలి వచ్చినప్పుడు పైకి ఇలా పోతూ ఉంటే నేను ఇలా అని దారాన్ని వదిలేస్తాను. అప్పుడు అది పైకి పోతూ ఉంటుంది. అది వీడియోలో చూపిస్తాను. ఓకేనా?